హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 3 days నుంచి హల్చల్ అవుతున్న సికింద్రాబాద్లో బంచారాపేటలో ఉన్నాం. ఇప్పుడు అది దారేటు ఈ బావి 2 రోజుల నుంచి బయటకు రాబడింది. దీన్ని ఎలా తీసుకొచ్చారు, వారం రోజుల నుంచి ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు, ఇందులో వాటర్ సోర్స్ ఎలా వస్తుంది, అసలు ఇది ఎక్కడుంది, సికింద్రాబాద్లో ఏ చోట ఉంది, అసలు దీని ప్రాంతం ఏంటి, దీని చరిత్ర ఏంటి, ఇది ఏ టైంలో ఇది ఇంత ఫేమస్ అయ్యింది, ఇప్పుడు దీన్ని తీయడం వల్ల వాటర్ సోర్స్ హైదరాబాద్కి ఎంతవరకు మేలుపడుతుంది అన్నది చూద్దాం. రండి, మీతో కూడా నేను కూడా వస్తున్నాను. ఇలాగ ఇప్పుడు మనం చూస్తున్నాము, ఈ కోట రౌండ్ షేప్లో ఉంటుంది. నల్లపోచమ్మ దేవస్థానం ఇక్కడ ఉంది ఫేమస్. అప్పటి నుంచి కూడా పూర్వకాలం నల్లపోచమ్మ టెంపుల్ ఈ బావి ఉంటుందంట. ఈ బావిని చూసే వాళ్ళంతా దీన్ని వాటర్ సోర్స్ అంటే అప్పుడు ఆ టైంలో గుర్రాల కోసం వాడేవారు. గుర్రాలు వచ్చి ఇక్కడ తాగి వెళ్ళాయి. దాని తర్వాత దీన్ని కాలనీగా చేసిన తర్వాత దీన్ని కొంచెం మూయడం జరిగింది. ఇప్పుడు పురావస్తు వ్యవస్థను తీయడం వల్ల కల్పన మేడం గారు దీన్ని చూపించారు. వాటర్ సోర్స్ ఇక్కడ వెళ్ళి అని చెప్పి ఆవిడ ఒక 7 months నుంచి సోర్స్ చేసుకుంటూ వచ్చి ఈ రోజు దీన్ని బయటకు వచ్చింది. వాటర్ సోర్స్ భూమి నుంచి రోజు ఊరితో పైకి వస్తున్నాయి. ఈ వాటర్ సోర్స్ని దీన్ని మనము మంచి వాటర్ కాకుండా మనం మిగతా కార్యక్రమాలు దీన్ని వాడుకోవచ్చు అని చెప్పి ఆవిడ మనకి మీ బయటలో చెప్పారు ఆల్రెడీ. ఈ సోర్స్ అనేది రోజుకి వాటర్ పెరుగుతూ ఉంది. మీరు చూసినట్లయితే కనుక ఈ స్టోన్ అంతా ఆ పూర్వకాలం టోన్ చూడండి. మీరు చూసినంత కనుక మన పూర్వకాలం టోన్ ఎలా ఉంటుంది ఆ టోన్. ఈ కట్టడం కూడా చాలా డిఫరెంట్గా వాళ్ళు కట్టారు. సో ఏ స్టెప్ నుంచి ఏ స్టెప్కి రావచ్చు అని కింద వరకు స్టెప్స్ వేసుకుంటూ వచ్చారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి ఎవరికి హాని జరగకుండా ఈ స్టెప్స్ అని వేశారు. అంటే పడిపోయినా కానీ మళ్ళీ స్టెప్తో పైకి రావచ్చు అన్న చారిత్రక కట్టతో కట్టారు. ఇది మోర్ దెన్ ఇక్కడ చుట్టుపక్కల చెప్తున్నారు మోర్ దెన్ 300 years అయిందని చెప్పి. అప్పటి నుంచి అంటే హైదరాబాద్లో ఇటువంటి చాలా ఉన్నాయి. ఇలా చాలా వాటర్ సోర్స్ ఉన్నాయి మనకి. దీన్ని చూసినట్లయితే మనకి వాటర్ సోర్స్ అనేది చాలా గట్టిగా వస్తుంది. వాటర్ కూడా ఇక్కడ తాగడానికి కూడా ఉపపడలా ఉంది. దీన్ని ఇంకా ప్యూరిఫై చేసి ప్రభుత్వం కానీ చర్యలు తీసుకుంటారు అనుకుంటున్నాం మేము. మీరు ఒకవేళ టోన్ దగ్గరగా చూసినట్టయితే కట్టడానికి ఆ గుర్రాలుగా ఏనుగుల టైప్ ఉన్నాయి కానీ, తర్వాత ఒక ఫ్లవర్ టైప్ ఉన్నాయి కానీ చాలా డిఫరెంట్గా కట్టారు. మీరు మొత్తం షేప్ అన్ని చూసుకుంటే కనుక ఓవరాల్ దీన్ని ఇప్పుడు ఎవరు రాకుండా పెంచడం జరిగింది. దీన్ని మనం 3 months బ్యాక్ చూస్తే కనుక అంతా మొత్తం మట్టితో పూడిపోయింది మొత్తం అంతా. ఈ ప్రాంతం వాళ్ళకి దీన్ని పార్క్ చేద్దాం అనుకున్నారు. తర్వాత వాళ్ళు సోర్స్ రావడంతో పైనుంచి అధికారులు దీన్ని తీసి వాటర్ సోర్స్ బయట తప్పించారు. ఈ మనం చూసుకున్నట్లయితే కనుక ఆ టైంలో టెంపుల్ ఇక్కడ ఉన్నాం, అక్కడ పూజ కార్యక్రమం చేసుకోవడం ఈ వాటర్లో జరిగి ఉండే. కానీ మనం దగ్గరికి వెళ్ళి వాటర్ చూస్తుంటే ఎటువంటి స్మెల్ లేకుండా చాలా బాగున్నాయి. అంటే గ్రీన్ ఇప్పుడు ఎందుకుందంటే మనకి ఇప్పుడు దాకా ఎండ పడలేదు కాబట్టి, ఎప్పుడు క్లోజ్ ఉంది కాబట్టి అది గ్రీన్ ఉంది. కానీ చేతి పట్టు తీసుకుంటే కనుక ఇది వైట్ వాటర్ అని తెలుస్తుంది. ఇది అప్పుడు ఆ పూర్వకాలంలో ఎందుకు ఉపయోగించడం మనకు తెలియదు. కానీ ఇప్పుడు ఈ వాటర్ మాత్రం ఈ కాలనీ ప్రజలు వీళ్ళ కోసం ఉపయోగించుకుంటూ ఉంటాం మేము.
హాయ్ వర్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్. సికింద్రాబాద్లో మీకు తెలిసిందే 2 డేస్గా చాలా వరకు హల్చల్ అవుతుంది. ఈ సికింద్రాబాద్లో బయటపడిన పురాతన బావి, దీనికి ఈ బావిని తీయాలని, ఈ బావి ఇక్కడ ఉందని తెలుసుకొని కల్పన బ్యాంకుతో ఒకసారి తెలుసుకున్నాం ఈ బావిని ఎందుకు తీయాల్సి వచ్చింది. ఈ టైంలో 40 years బ్యాక్ క్లోజ్ ఉన్న బావి ఇప్పుడు ఎందుకు తీయాల్సి వచ్చింది, ఏ కారణం వల్ల తీయాల్సి వచ్చింది తెలుసుకున్నాం. అడిగి ఒకసారి చూడండి. హాయ్ మేడం. హలో అండి. మేడం, ఈ బావిని మీరు బయట తీయాల్సి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఏ కారణం వల్ల తీయాలనుకున్నారు? అంటే మేము లాస్ట్ 6-8 years నుంచి వాటర్ కన్జర్వేషన్ గురించి హైదరాబాద్ సిటీలో పని చేస్తున్నాము. లేక్ రెస్టరేషన్ అని, వెల్ రెస్టరేషన్ అని. లాస్ట్ 2 years నుంచి దాదాపు 5 wells బాగా చేసాము, బాగా చేపడాము. జోనల్ కమిషనర్ సికింద్రాబాద్ని మేము ఇప్పుడు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మన సిటీలో పెద్ద ఎత్తులో చేయాలి అని, ఫ్లైఓవర్స్ కింద రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేయాలి అని, దీని గురించి మాట్లాడడానికి వి మెట్ శ్రీనివాస్ గారు. అప్పుడు మేము మా వెల్ రెస్టరేషన్ ఫొటోస్ కూడా చూపించి, మీ జోన్లో కూడా వెల్ రెస్టరేషన్స్ ఉంటే తీసుకొని మనం చేద్దామని, ఆయన కూడా చాలా ఎంతూజియాస్టిక్గా ఉన్నారు. లొకేషన్స్ ఉన్నాయి మేడం, నేను షేర్ చేస్తాను అని చెప్పారు. ఒక 2-3 weeks తర్వాత మేము కూడా ఫాలోఅప్ చేస్తున్నాము. దెన్ వీ గాట్ ద లొకేషన్. ఫస్ట్ డే వచ్చి చూస్తేమో ఇది ఒక పైన ఫ్లాట్, అసలు బంజర్ భూమిలాగా ఉండే, అసలు దెర్ వాజ్ నథింగ్. అండ్ చుట్టుపక్కల కమ్యూనిటీస్ కొంతమందితో అడిగితే ఇది ఏంటి, ఇక్కడ ఏందుందని తెలుసా అంటే, ఏం లేదు, ఇది చుట్టూ పార్కింగ్ లాట్ లేదు, పార్కింగ్ లాట్ చేయబోతున్నాము ఇక్కడ అలా అని చెప్పారు. నాకు మాత్రం ఈ పైన ఈ గుర్రాలు ఈ డీటెయిల్ కనిపించింది. డెఫినెట్గా అంటే ఇంత పెద్ద వెల్ ఉన్న సంగతి ఎవరికి అప్పుడు కూడా మాకు కూడా అంచనా లేదు. కానీ డెఫినెట్లీ ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ వెల్. ఒకటి మంచి పని ఏమంటే అట్లీస్ట్ ఒక ఫెన్స్ లాంటిది చుట్టూ ఉంది. సో డెఫినెట్లీ ఇది ఇంతవరకు మనం రెస్టోర్ చేయొచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. సో శ్రీనివాస్ రెడ్డి గారు సార్తో మాట్లాడి, మీరు స్టార్ట్ చేయండి సార్, లెటస్ రెస్టోర్ దిస్ వెల్, స్టార్ట్ చేయండి. లొకేషన్ ఎలా కనుక్కున్నారు, అసలు ఇక్కడ ఉందని మీకు ఎలా అనిపించింది? సో గవర్నమెంట్ అఫీషియల్స్ మాకు ఇచ్చారు, బట్ ఆయన చెప్పారు మా జోన్లో ఉన్నాయి, 1-2 కనుక్కుంటాను, సెండ్ యూ ద లొకేషన్ అని. సో వాళ్ళ ద్వారానే తెలుసుకున్నాము. కానీ వెన్ వీ కేమ్ హియర్ దాదాపు 40 ఏళ్ళ నుంచి దీని గురించి తెలియదు. అంటే 40 years క్లోజ్ అయిపోయింది, అంతకు ముందు దీన్ని వాడేవారు అని చెప్పారు. పాత అంటే ఓల్డర్ పీపుల్, ఎల్డర్స్ కొంతమందితో మాట్లాడితే దీన్ని గుర్తున్నాయి మాకు బావి ఉన్నట్టు. బట్ యంగర్ జనరేషన్ ఎవరిని అడిగినా ఇది అసలు ఏంటని తెలీదు మాకు, అసలు బావియా ఏంటో మాకు తెలీదు అని చెప్పేవాళ్ళు. మీన్స్ 40 years నుంచి దీన్ని ఎవరు చూడలేదు, సో దే హ్యావ్ నో ఐడియా అన్నమాట. సో తీస్తూ ఇంకా ఫస్ట్ 6 to 7 weeks జిహెచ్ఎంసీ వాజ్ వర్కింగ్. వాళ్ళు జేసీబీ పెట్టి గార్బేజ్ తీయడం జరిగింది. అప్పుడు స్ట్రక్చర్ అనేది ఒక రకంగా మనకు అర్థమైంది. సో మీకు 1 week పట్టిందంట కదా, అంత క్లోజ్ అయిపోయింది. అంటే లేదు, మేము తర్వాత 14 weeks వర్క్ చేసాం ఒట్టి గార్బేజ్ తీయడానికి. 2000 tons ఆఫ్ గార్బేజ్ ఇక్కడి నుంచి తీయడం జరిగింది, 53 feet. అండ్ ద హోల్ డైమెన్షన్ వచ్చి 35.5 meters by 19.2 meters అన్న అంత సైజ్ ఆఫ్ ద వెల్. సో అండ్ 53 feet డీప్. అంటే పైదాకా కంప్లీట్లీ ప్యాక్డ్. ఇప్పుడు ఆ మంటపాలు మీకు కనిపిస్తున్నాయి, అదన్నీ ఫుల్లీ ప్యాక్డ్ ఉంటాయి. అంటే ఇంటెన్షనల్లీ దీన్ని మూత పెట్టినాయి అనేది ఖచ్చితంగా మనం చెప్పగలం. వచ్చినప్పుడు అడిగాము, ఇక్కడ అడిగితే కనుక అప్పుడు మా పూర్వీకులు వాటర్ తీసుకునేవారు, కానీ ఇంట్లో జరిగిన ఇష్యూస్కి ఇక్కడ వచ్చి చనిపోయేవారు, అందుకు క్లోజ్ చేసామని చెప్తున్నారు. అదే రీజన్ చాలా మంది చెప్పారు. కానీ మాకేమనిపించిందంటే అలా కాకుండా ఫెన్సింగ్ చేసి ఉండొచ్చు, లాట్ ఆఫ్ అదర్ చర్యలు తీసుకుండొచ్చు. మూత పెట్టడం అన్నది అది ఇంత మంచి బ్యూటిఫుల్ ఇది, అండ్ ప్లస్ వాటర్ ఈ రోజు కూడా ఇంత మంచిగా వస్తున్నాయంటే ఇమాజిన్ ఇట్ వుడ్ హావ్ బీన్ అ బ్యూటిఫుల్ సోర్స్ ఫర్ వాటర్. అంటే ఈ కమ్యూనిటీ మొత్తం సర్వ్ చేసి, ఇది కాకుండా దూరం ఉన్న కామన్ ఏరియాస్ కానీ హాస్పిటల్ కానీ కూడా సర్వ్ చేసేది ఇక్కడ నుంచి వాటర్. అంటే దాని వాల్యూ ఇంకా కొంచెం ఆలోచించి వేరే డిసిషన్ తీసుకుంటూ అనిపిస్తుంది. వాటర్ అన్నది మనకు భూమిలో నుంచి వస్తుంది అనుకుంటున్నారా, లేదంటే ఇక్కడ నుంచి అయినా సోర్స్ ఏమైనా ఉందనుకుంటున్నారు? నో, ఇది డెఫినెట్లీ ఇట్ ఈస్ డిశ్చార్జ్ జోన్, కంపల్సరీ ఇట్ ఈస్ అ డిశ్చార్జ్ జోన్. ఇప్పుడు మేము కింద వెల్ బాటమ్ దాకా వెళ్ళాము. వితిన్ 2 days అంటే మేము క్లీనప్ చేసి కింద ఉన్న రాక్స్ అన్ని ప్రెషర్ వాష్ చేసి మేము అన్ని వాష్ చేసి క్లీన్ చేసిన తర్వాత వితిన్ 2 days 18 feet వాటర్. ఇప్పుడు మనం చూస్తున్నది ఆల్మోస్ట్ 4th day, ఇట్ ఈస్ 23 feet ఆల్రెడీ. ఇది ఇంకా కొంచెం పైకి వస్తుంది. దిస్ ఇస్
ఆల్ న్యాచురల్ రిసోర్సెస్ ఆఫ్ వాటర్. అంటే ఆ రోజు ఎంత బ్రిలియంట్ ఇంజనీరింగ్ అంటే ఇది కట్టిన వాళ్ళు ఏ స్టెప్ వెల్ తీసుకున్నా కింద ఎక్కడైతే స్ట్రాంగ్ వాటర్ పాయింట్స్ ఉన్నాయో అక్కడే చేశారు. సో అందుకని మనకు ఒక్క డౌట్ లేకుండా దీని అన్నిటిని మనం బాగా చేయించుకోవాలి. సపోజ్ కొన్ని వెల్స్లో చుట్టూ చాలా అక్విఫర్స్ అంటే బోర్వెల్స్ ట్యాప్ చేశారు కాబట్టి వాటర్ అనేది తక్కువ ఉండవచ్చు, కానీ మనం మళ్ళీ దీంట్లో రెయిన్ వాటర్ పెట్టగలిగితే ఇవన్నీ మళ్ళీ వెనకొచ్చే అవకాశం చాలా ఉంది. నిజంగా అప్పుడు ఉన్న చాలా గ్రేట్. దీన్ని మనం చుట్టూ చూసుకుంటే కనుక వాటర్ సోర్స్ ఎక్కడ ఉన్నాయో దానికి మీటర్స్ వేసుకున్నారు, డిగ్రీస్ వేసుకున్నారు. మంచిని వాడడానికి స్టెప్ చేసుకుని వాళ్ళు మళ్ళీ తీసుకెళ్ళడానికి 3 స్టెప్స్ కింద చేస్తారు దీన్ని చూసినట్టయితే కనుక. స్టెప్స్ అనేది ఎందుకు ఉన్నదంటే స్టెప్ వెల్ అంటే వాటర్ రిసోర్స్. స్టెప్స్ ఎందుకు ఉన్నాయంటే కమ్యూనిటీస్ వెళ్ళి దిగి ఏ లెవెల్లో ఉన్న వాటర్ వాళ్ళు అందుకోవడానికి. దట్ ఈస్ వాట్ ఈస్ అ బేసిక్ మీనింగ్ ఆఫ్ అ స్టెప్ వెల్. సో స్టెప్ వెల్ అంటే అది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూస్తే డిఫరెంట్ పీరియడ్స్ అంటే నిజాము, దెన్ అసఫ్ జాహీ అంత ముందు, దెన్ బ్రిటిష్ ఈరాలో బ్రిటిష్ పీరియడ్లో ఈ లెవెల్ మార్కింగ్ అని ఎంత లోతున్నది అనేది మాకు కూడా తెలియదు ఎంత డీప్ ఉన్నదని. ఆ 33 feet లెవెల్ మార్కింగ్ నుంచి మాకు అర్థమైంది ఏంటంటే ఎగ్జాక్ట్లీ 33 feet ఉండే ఎగ్జాక్ట్లీ టు ద డాట్ 33 feet ఉండింది కింద బాటమ్ ఆఫ్ ద వెల్ ఎక్కడైతే రాక్స్ తగిలిందో దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ 33 feet. అంటే ఇట్ వాజ్ డన్ సో వెల్. అంటే ప్లస్ ఇది ఒక కమ్యూనిటీ స్పేస్ లాగా ఇప్పుడు లోకల్ విమెన్ కానీ వాళ్ళు వచ్చి ఇక్కడ మాట్లాడుకోవడము లేదా ఒక కమ్యూనిటీ కల్చరల్ కనెక్ట్ ఒక వెల్తో ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు మనకి కనెక్ట్ లేదు కాబట్టి మనం టూ మోడర్నైజ్ అయిపోయాం కాబట్టి మనకి దీని గురించి కనెక్షన్ లేదు. అందుకని ఇది మూతపడినా డంప్యార్డ్ గానా ఎవరు అడిగేవాళ్ళు లేదు. ఇట్స్ బికమ్ వాయిస్లెస్ అనమాట. కానీ ఇదన్నీ మనం మార్చి దీన్ని ఇట్లా మనం ఇదొక బ్యూటిఫుల్ వాటర్ రిసోర్స్ అని చెప్పాల్సింది. ఇట్స్ బికమ్ అ వెరీ అండ్ ఆల్ దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్. ఎక్కడ సిటీలో ఇప్పుడు దాదాపు 60 to 80 బ్యూటిఫుల్ ఓల్డ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. అంటే మన హైదరాబాద్ ఈజ్ అ హెరిటేజ్ సిటీ. వీఆర్ లక్కీ టు హ్యావ్ సచ్ స్ట్రక్చర్స్. ఇది అన్నిటిని మనం ప్రొటెక్ట్ చేసి నాట్ ఓన్లీ హిస్టరీ బట్ వాటర్ కన్జర్వేషన్ పరంగా ఇవి చాలా చాలా కీ లొకేషన్స్ టు సేఫ్ గార్డ్. అంటే ఇప్పుడు ఇక్కడ వాటర్ వల్ల చుట్టుపక్కల ఎప్పుడు వాళ్ళకి వాటర్ సెక్యూరిటీ ఉంటుంది. సార్ మన వాటర్ బ్లాక్ ఉంది, ఇది ఇంకా ఎన్ని డేస్లో ప్యూరిఫై అవ్వచ్చు అంటారు? అంటే మీరు అంటే దట్ ఈస్ యాక్చువల్లీ క్లీన్ వాటర్. ఇప్పుడు మీరు వాటర్ కిందికి వెళ్ళి ఇట్లా చేతిలో పట్టుకుంటే ఇట్స్ యాక్చువల్లీ క్లీన్ వాటర్. అంటే సన్లైట్ పడుతుంది కాబట్టి సమ్ గ్రీనిష్ కలర్ కెన్ కమ్ బట్ ద వాటర్ క్వాలిటీ ఈస్ వెరీ వెరీ ప్యూర్. బికాస్ మేము గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో when we took the water from the actual spring and sent it for testing, it's actually pure ground water. ఇంకోటి ఏమంటే ఇది హుస్సేన్ సాగర్ అప్పర్ క్యాచ్మెంట్లో ఉంది కాబట్టి 22 లక్షల లీటర్స్ వాటర్ పట్టుకునే కెపాసిటీ స్టోరేజ్ ఉన్న వెల్ ఇది. సో ఈ మొత్తం అర్బన్ ఫ్లడ్స్ అని ఏదైతే ఫ్లడ్డింగ్ జరుగుతుందో మన హుస్సేన్ సాగర్ వైపు, బికాజ్ ఆల్ దీస్ ల్యాండ్ ఇస్ స్లోపింగ్ టువర్డ్స్ న్యాచురలీ టువర్డ్స్ హుస్సేన్ సాగర్, అక్కడ ఫ్లడ్డింగ్ కూడా ఇలాంటి ఇప్పుడు అప్పర్ క్యాచ్మెంట్లో మనం ఇట్లాంటి కలెక్షన్ పాయింట్స్ వల్ల వీ కెన్ యాక్చువల్లీ హోల్డ్ దీస్ వాటర్. అండ్ ఇది ఒక అర్బన్ ఫ్లడ్డింగ్ని చాలా వరకు మనం తగ్గించవచ్చు. వాటర్ సెక్యూరిటీ ఇంకో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే ఈ వెల్స్లో ఉన్న డంప్ యార్డ్స్ వల్ల మొత్తం గార్బేజ్ అన్నది మొత్తం వాటర్ కలిసి కంప్లీట్లీ బ్లాక్ వాటర్ అనేది కింద వెళ్ళి మన అక్విఫర్స్ని ఇన్ని రోజులు కంటామినేట్ చేసి ఉంటుంది పక్కా. సో నౌ ఆఫ్టర్ ద గార్బేజ్ ఇస్ రిమూవ్డ్ ఒక క్లీన్ క్యాచ్మెంట్ లాగా తయారయ్యి క్లీన్ వాటర్ అన్నది చుట్టుపక్క బోర్వెల్స్లో వెళ్తుంది. ఇది మనకి తెలియని స్టోరీ, ఇట్స్ ఇన్విజిబుల్ స్టోరీ. మనకు కనపడదు కాబట్టి ఇవన్నీ మనకు తెలియదు. క్లీనర్ వాటర్ బెటర్ వాటర్ సెక్యూరిటీ, రెడ్యూసింగ్ అర్బన్ ఫ్లడ్స్. బికాస్ ఇప్పుడు క్లైమేట్ చేంజ్ వల్ల చాలా ఫ్లడ్డింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మనం రెయిన్ వాటర్ అంత పట్టుకోవట్లేదు. వీఆర్ నాట్ ఏబుల్ టు. అంటే ఎవ్రీ ఇండివిజువల్ హౌస్, హోటల్ ఉండొచ్చు, హాస్పిటల్స్ ఉండొచ్చు, ఇన్స్టిట్యూషన్స్ ఉండొచ్చు, పెద్ద ఎత్తులో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనేది చేస్తే మన భూగర్భ జలాల్లో ఉన్న నీళ్లు మనకు అవే సరిపోతాయి. మంజీరా నుంచి ఈరోజు ఫ్లష్ల నుంచి అన్ని మంజీరా వాటర్ వాడుతున్నారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇట్ ఈస్ రివర్ వాటర్. ఇట్ షుడ్ బి యూజ్డ్ ఓన్లీ ఫర్ డ్రింకింగ్. బట్ డ్రింకింగ్ కాకుండా మనం అన్నిటికీ వాడుతున్నాం. అలా కాకుండా మన ఇంటికి వచ్చే రెయిన్ వాటర్ని మనం సేఫ్ గార్డ్ చేసుకోగలిగితే ఎప్పుడు మన భావితరాలకి వాటర్ ఇవ్వచ్చు. ఇలాంటి వెల్స్ బాగా చేస్తే ఇప్పుడు మన గురించి ఆలోచించి 300 years బ్యాక్ ఇది కట్టారు.
నెక్స్ట్ 300 years తర్వాత మనం ఏమి ఇవ్వబోతున్నాం అనేది మనం ఫస్ట్ ఆలోచించాలి. థ్యాంక్ యూ మేడం. చిన్న వరుస చెప్పారు. ఇది కూడా పబ్లిక్ రీచ్ అవ్వాలని మేము బాగా కోరుకుంటున్నాము. మీ వీడియోకి మరింత రీచ్ చేస్తాము. ఇటువంటి సోర్స్ ఉన్న వాటర్ అంతా మీరు మరింత మరి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి సార్, ఈ బావి మరి కొత్తగా పడింది, ఎప్పటి నుంచి ఉంది ఈ బావి, ఏంటి చరిత్ర? 300 years పాత ఉండేది, నిజాం బోలి ఇది వేల్. దీనిలో ఇప్పుడు 45 years మూజే చేసినారు. ఎందుకంటే చాలా మంది చచ్చిపోయినారు దాంట్లో, ఇంట్లో లొల్లి చేసి వచ్చి దానికి చచ్చిపోయినారు. దానికోసం దానికి బైక్కి క్లోజ్ చేసినారు. ఇప్పుడు దానికి సాఫ్ చేసినాం మొత్తం. అంటే ఓల్డ్ టైంలో ఇది వాటర్ గురించి, ఈ బావిని వాటర్ ప్రకారం వాడేవారా లేదంటే ఎటువంటి కార్యక్రమం వాడేవారు? కాదు వాడుతుండే అని మేము విన్నాం సార్. ఇది తాగునీరు కానీ యూజ్ చేస్తుండే నిజాం టైంలో. నిజాం టైంలో ఒకటి ట్యాంకీ ఉంది, పెద్ద ట్యాంకీ అక్కడ పోతుంది. అదే बोलो जी रामन बात करो तुम बात करो. तो पानी वो ऊपर जाता था ना पहले పైన గడ్డ పైన వాటర్ ట్యాంక్ ఉన్నదన్న, అక్కడ ఈ నీళ్లు సప్లై అవుతుండే. ఇక్కడ నుంచి ఇక్కడికి సప్లై అవుతుండే ఆ టైంలో. నిజాం సర్కార్ వాళ్ళు కట్టింది. మాక్సిమం ఎన్ని ఇయర్స్ అయింది? 300 years అయింది కట్టిది. ఇది ఓన్లీ వాటర్ పర్పస్ కట్టారు, వాటర్ గురించే కట్టారు. ఇక ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు అందరు కలిసి మట్టి వేసేసి మొత్తం నింపేసారు. నింపేస్తే ఇక కల్పన మేడం వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు వీళ్ళందరూ కలిసి మళ్ళీ మొత్తం 6 నెలల అని క్లీన్ చేసారు అంతా మొత్తం. ఇప్పుడు మాత్రం బయటపడింది, వాటర్ ఉంది, బావి ఉంది. మట్టి దిగానే వాటర్ పైకి వచ్చేస్తుంది. ఎవ్రీడే వస్తుంది, ఎవ్రీడే పైకి వస్తాయి వాటర్ మొత్తం వీడి దాకా వచ్చేస్తాయి మొత్తం. అంటే ఆ టైంలో వాడినంత మంచి వాటర్ కోసం వాడారు. అప్పుడు తాగేవాళ్ళు ఇవే నీళ్ళు, అప్పుడు బోరింగ్స్ అవన్నీ లేకుండే. అప్పుడు బయట ఆ టైంలో ఇవే నీళ్ళు తాగుతుండే. బతుకమ్మ పండుగ బతుకమ్మలు వేస్తుండే అంతా. ప్రతి పండుగ 300 years టోటల్ కట్టి దీన్ని. 30 years కింద బిఫోర్ మట్టి గిట్లు వేసి మూసేసారు అట్లా. అంతకుముందు ఉండే మొత్తం బాయే ఉండే. ఇక అక్కడిక్కడ వాళ్ళంతా మట్టి తెచ్చి డీసీఎంలలో తెచ్చి ఇక్కడ వేస్తే మొత్తం మూసేసారు. ఇక రీసెంట్గా 6 నెలల కింద ఓపెన్ చేస్తే మట్టి గిట్టి 400-500 లారీలు తీసి. దీన్ని ఎవరు ఓపెన్ చేయాలనుకున్నారు? కల్పన మేడం అని ఒక ఆమె ఉన్నది, ఆవిడ చేపిస్తుంది మొత్తం. ఇదంతా చాలా పురాతకాలు ఉన్నారు, కానీ మీరు చెప్పిన ప్రకారం చూస్తే కనుక దీన్ని అందరూ చనిపోవడము, చెత్తవడం, క్లోజ్ చేయడం ఉన్నారు. దీనివల్ల జరిగింది సంఘటన ఇదే భార్యాభర్తలు ఘర్షణ చేసుకొని వచ్చి సూసైడ్ చేసుకొని 10th ఫెయిల్ అయ్యి ఆ టైంలో చాలా జరిగిండే. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని బాయ్ క్లోజ్ చేయాలని బిల్డింగ్స్ ఇట్లా కట్టినప్పుడు చెత్త ఇత్త అంతా లేచిండే. లేచి అంతా అట్లా మొత్తానికి మూసేసారు. ఏమన్నా కొత్త రీసెంట్గా కల్పన మేడం అనేది అందరు కలిసి శ్రీనివాస్ యాదవ్ అన్న ఇట్లా కలిసి చేసినాక ఇప్పుడు మళ్ళీ నీళ్ళు ఊరుతున్నాయి. మొన్నటి దాకా నీళ్ళు లేకుండా కింద ఆటోమేటిక్ చెత్త అని తెలిపోని మంచి నీరు అనేది పైకి వస్తుంది. ఇంత డైలీ వాటర్ పెరుగుతుంది, కింద నుంచే వాటర్ కింద వస్తుంది.